పెద్దయ్య గారు సీతారాం గారు వచ్చారు. లేనాయన నాన్నగారు కులాసానా? ఏదో ఉన్నాను లేనాయన. ఏమిటి ఇంతకాలం ఉండిపోయావు? ఏం చేయను, ఎంత త్వరగా ముగించుకుందామన్నా సాధ్యం కాలేదు. ఒక చిక్కు విడదీస్తే మరొకటి. పనివాడు చాలా పేచీలు పెట్టారు. ఎలాగో ఆఖరికి పరిష్కారం చేసి వచ్చాడు. మంచి పని చేశారు. రానాయన లోపలికి. సరే, ఇంతకీ ఆ గొడవకి ముఖ్య కారకులు ఎవరో తేలిందా? ఆ వివరాలన్నీ తర్వాత చెబుతాను నాన్నగారు. చాలా బడలిగ్గా ఉంది, కాస్త రెస్ట్ తీసుకుని వస్తాను నాన్నగారు. సరే, వెళ్ళి స్నానం చేసి తొందరగా రా, భోంచేద్దాం. రంగా రంగా. అయ్యా జాగ్రత్త. చిత్తం చిత్తం చిత్తం. రంగనా ఆయా లరా. అయ్యా అయ్యా వస్తున్నాను. ఏంటి బాబు ఇది చాలా విచిత్రంగా ఉండదు. ఎవరికండి? నీకేరా. నాకే. అది ఎవరికి బాబు? మీ అమ్మగారికి రా, గౌరికి. ఏరా రంగన్న, నేను వస్తున్నా, నీ గౌరికి చెప్పలా? ఆవిడ ఏడుందని చెప్పమంటారండి. ఏ ఇక్కడ లేదు? లేదు, ఈ లోకంలోనే లేకుండా పోతే పీడ వదిలేదు. రంగన్న, ఏమిటా వాగుడు? బాబు, గౌరికి గర్భిణి వచ్చింది. ఊరంతా ఒక్కసారి గుప్పమంది. ఆవిడకి ఇదివరకే బస్తీలో ఎవరితోనూ సంబంధం ఉంది. బాబు బాబు కొట్టకండి, బాబు కొట్టకండి, నరకండి, చంపండి, కానీ నేను చెప్పింది మాత్రం నిజం బాబు. గుడ్డిలో మెల్లు, ఇది ఒక మేలు. మన ఇంట్లో వచ్చి కూర్చొని మీ బరువు ప్రతిష్టలు మంట గడపకుండా ఆ రాత్రికి రాత్రి తండ్రి కూతురు ఊరు విడిచి వెళ్ళిపోయారు బాబు. కాదు, గౌరి అలాంటిది కాదు. గిట్టని వాళ్ళెవరో కల్పించిన అపరింత. చెప్పు చెప్పు, ఇప్పుడు గౌరి ఎక్కడుంది? పక్కన రామానగర్లో ఉందట బాబు. నమస్కారం బాబు. ఈ పిల్లవాడిని ఎవరు అర్ధరాత్రి వేళ వర్షంలో ఇక్కడ వదిలేసిపోయారు బాబు. ఎప్పుడు ఒకటే ఏడుపు. ఎందుకో మిమ్మల్ని చూడగానే ఏడుపు మానేశారు బాబు. బాబు గారు. ఏం గంటయ్య? ఊరంతా విచారించాను బాబు. ఆ గౌరి ఆమె తండ్రి మొన్నటిదాకా ఈ ఊళ్ళో ఉన్నమాట నిజమేనట. ఈ మధ్య ఆమెకి ఓ బిడ్డ కూడా పుట్టిపోయాట. ఆ బిడ్డ తండ్రిని గురించి రకరకాలుగా అనుకుంటున్నారు అనుకోండి. నిన్నో మొన్నో ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారట. మరి ఎక్కడికి వెళ్ళారో ఏమిటో, ఎవరిని అడిగినా మాకు తెలియదు అన్నారు. అదేమిటి మీరు అలా అయిపోయారు? వాళ్ళ కర్మకు మీరేం చేస్తారు బాబు. అన్నట్టు మీ పెళ్లి విషయం విన్నాను. షావుకారు గారి సంబంధం మహా దొడ్డ సంబంధం బాబు. రైల్లో పరిచయాలు రైల్లోనే మర్చిపోవడం మంచిది. గౌరి, ఎక్కడున్నావు గౌరి? వచ్చి నిజం చెప్పు గౌరి. ఏం చెబుతుంది నిజం? గౌరికి పుట్టిన బిడ్డ నీ బిడ్డే అయితే నిర్భయంగా నలుగురిలో నిజం ఎందుకు చెప్పలేదు? ఆవిడ వల్ల ఏ దోషము లేకపోతే నీ కోసం ఎందుకు ఎదురు చూడలేదు? ముఖం తప్పించుకుని ఎందుకు ఇలా పారిపోయింది? నిన్ను అన్ని విధాలా మోసం చేసింది, ఆటబొమ్మలా ఆడించింది, నలుగురిలో నిన్ను నవ్వుల పాలు చేసింది. లేదు, ఎప్పటికైనా నా గౌరి కనపడకపోతుందా? నిజం తెలియకపోతుందా? అంతా భగవంతుని లీల. ఆయన దయవల్ల పటేల్ గారి బంగ్లాలో నాకు తోట పని అనే చిక్కకుండా పోదు. పటేల్ గారి అడ్రస్ నీ దగ్గర ఉంది కదమ్మా? ఉంది నాన్న. రాపోదా. బాబు, ఏమిటి నాన్నగారు? సింగపూర్ నుంచి వచ్చినప్పటి నుంచి అదో మాదిరిగా ఉంటున్నావు. నాతో సరిగ్గా మాట్లాడినైనా మాట్లాడటం లేదు. ఏమిటి బాబు విషయం? ఏం లేదు నాన్నగారు. బాబు, నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలనుకుంటున్నాను. ఏమిటి? రామానగరం షావుకారు గారిని నీకు తెలుసుగా. ఆయన మనకి చాలా కావలసిన వాడు, మన శ్రేయోభిలాషి కూడా.
అతని కూతురు నువ్వు పెళ్ళాడితే పెళ్ళా? ఈ పెళ్లిళ్ళని ఒట్టి మోసం. నాకు పెళ్ళే అక్కర్లేదు బాబు. అసలు ఆడజాతి మీదే నాకు అసహ్యం వేసిపోయింది బాబు, చిన్న మొక్క ఎంతలో పెరిగి పెద్దదైంది. అనాథాశ్రమంలో నా మనముడు కూడా ఈ పాటికి పెరిగి పెద్దవాడయి ఉంటాడు. ఒక్కసారి వెళ్ళి చూసి రావాలి. నాకు మనవడు పుట్టాడు బాబు. అలాగా? చిత్తం బారసాలు చెయ్యాలి. తమరు సహాయం చేస్తారని వచ్చాడు. చాలా సంతోషం. చూడు, మేనేజర్ గారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను చెప్పి 100 రూపాయలు తీసుకెళ్ళి. చిత్తం బాబు. బాగుంది. మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అని వీడికి తిండి లేదు, మనవడికి బారసాల చేస్తా అట. అదేమిటి షావుకార్ గారు, వాడే నయం. నాకు ఇంత ఉండి మనవణ్ణి ఎత్తుకునే ప్రాప్తం లేదు కదా. మా వేణు పెళ్లి మాట ఎత్తితేనే మండిపడుతున్నాడు. కుర్రవాళ్ళు అలాగే అంటుంటారు, పెద్దవాళ్ళం మనం నచ్చ చెప్పాలి. బాబుగారు, తమరొక్కసారి హైదరాబాద్ వెళ్ళి అబ్బాయి మంచి మూడ్లో ఉన్నప్పుడు చెప్పి ఒప్పించకూడదు? ప్రయత్నిస్తాను. కాలేజీలో చదువుకుంటున్నావమ్మా? లేదండి, నేను టీచర్ని. ఏ స్కూల్లో? స్కూల్లో కాదండి, ప్రైవేట్ ట్యూషన్స్ చెప్తుంటాను. ఏమిటా పుస్తకం? వాగ్దానం. చాలా మంచి నవల, మీరు చదివే ఉంటారనుకుంటా. పుస్తకాలు చదివే తీరిక ఎక్కడదమ్మా నాకు. ఇంటి చాకిరితోనే సరిపోతుంది. 6 పిల్లలు నాకు. పిల్లల్ని పెంచడం కంటే ఆడవాళ్ళకి వేరే ఆనందం ఏముంటుందండి. మిస్టర్, టికెట్. టికెట్ ఇస్తావా? ఇవ్వు. ఎక్కడికో తెలుసా? నరకానికి. ఎంత టికెట్? ఏమిటి, మందు పట్టించారా? టికెట్ కలెక్టర్ నేను. టికెట్ ఇవ్వండి. ఓహో, టికెట్ కావాలా? ఇదిగో టికెట్. అరే, ఫస్ట్ క్లాస్ టికెట్. థర్డ్ క్లాస్ లెక్కారు ఏంటి? మర్చిపోయిందా? అవును, మీకు దొరికిందా? థర్డ్ క్లాస్ టికెట్ కొని ఫస్ట్ క్లాస్ లో ఎక్కిందే ఒక అమ్మాయి. నా మతి దోచుకుని పోయింది. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని థర్డ్ క్లాస్ లో ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నా. అంతే. నన్నంతా పిచ్చివాడిని అంటారు. నేనెందుకు పిచ్చివాడిని? ఇదిగో, కావాలంటే చూ. నేను ఆ అమ్మాయి కోసం తెచ్చిన ప్రేమ కాను. సరే, వచ్చే స్టేషన్లో దిగండి. చిత్తం చిత్తం. దిగండి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేనెక్కడున్నా ఒకటే.
సమయానికి జ్ఞాపకం చేశారు.